హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం యాంకర్ టెస్ట్ అంటే ఏంటో డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఒక ఆర్టికల్ రైట్ చేశారు. మీరు రైట్ చేసిన ఆర్టికల్లో కొన్ని ఇంటర్నల్ లింక్స్ ఇచ్చారు, అది ఉంది కొన్ని ఎక్స్టర్నల్ లింక్స్ ఇచ్చారు. సో మీరు లింక్ ఇచ్చేటప్పుడు ఒక టెక్స్ట్ ఉంటుంది కదా, పర్టికులర్ ఫ్రేజ్ ఆర్ సెంటెన్స్. సో ఆ పర్టికులర్ 2 words 3 words కంబైన్ చేసి దాన్ని మనం క్లిక్ చేసినప్పుడు అది ఇంటర్నల్ లింక్ అని వెళ్తుంది, సో లేకపోతే ఎక్స్టర్నల్ లింక్ అని వెళ్తుంది. సో అక్కడ ఏ టెస్ట్ అయితే మనం అక్కడ ఉందో ఆ పర్టికులర్ టెస్ట్ని మనం యాంకర్ టెస్ట్ అంటాం. సపోజ్ నేను ఒక సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి ఆర్టికల్ రైట్ చేయడం జరిగింది. సో ఇందులో నేను SEO టూల్స్ అనే కీవర్డ్ ఒక వర్డ్ ఉంది, SEO టూల్స్. సో ఈ SEO టూల్స్ అనే వర్డు, సో నేను ఆల్రెడీ SEO టూల్స్ కోసం ఒక ఆర్టికల్ రైట్ చేయడం జరిగింది. సో అప్పుడు నేనేం చేస్తాను, SEO టూల్స్ మీద ఎవరైనా క్లిక్ చేస్తే ఆ ప్రీవియస్ ఆర్టికల్ వెళ్ళే విధంగా నేను అక్కడ ఇంటర్నల్ లింక్ ఇస్తాను. సో అక్కడ కీవర్డ్, అక్కడ వర్డ్ ఉంది కదా SEO టూల్స్ అన్నది. సో ఆ పర్టికులర్ టెస్ట్ని మనం యాంకర్ టెస్ట్ అంటాం. సో సింపుల్గా మనం లింక్ ప్లేస్ చేసేటప్పుడు ఆ లింక్ మన టెస్ట్ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ టెస్ట్నే మనం యాంకర్ టెస్ట్ అంటాం. సో అయితే ఈ యాంకర్ టెస్ట్ ఇచ్చేటప్పుడు కొన్ని ఎక్కువ చేసే మిస్టేక్స్ ఏంటంటే, మన అక్కడ యాంకర్ టెస్ట్లో మన కీవర్డ్ ఇచ్చుకోకుండా, సో చాలామంది లింక్ 1, లింక్ 2, సో క్లిక్ హియర్. మీరు SEO ఆప్టిమైజ్డ్ యాంకర్ టెస్ట్ రైట్ చేయాలంటే మీరు కీవర్డ్స్ అనేది మీ యాంకర్ టెస్ట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయడం అనేది చేయాలి. సో మన ఈ యాంకర్ టెస్ట్ని మనం ఆప్టిమైజ్ చేయాలంటే, సో మన కీవర్డ్స్ ఉంటాయి కదా, మనం ఒక బ్లాగ్ ఆర్టికల్ రైట్ చేస్తున్నామంటే మన బ్లాగ్ ఆర్టికల్కి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ప్రైమరీ కీవర్డ్స్, సెకండరీ కీవర్డ్స్ అంటూ. సో ఆ ప్రైమరీ కీవర్డ్ను, సెకండరీ కీవర్డ్ను మన యొక్క యాంకర్ టెస్ట్లో అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.